నమస్తే, వెల్కమ్ టు ఐఎస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టం చేపడుతున్న బతుకమ్మ వేడుకలు కోదాడలోని బాలక ఉన్నత పాఠశాల ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి పూర్తి విశేషాలు తెలుసుకున్నాము. కోదాడ పట్టణంలో చాలా బ్రహ్మాండంగా కోదాడ పట్టణంలో మొత్తంలో కూడా బతుకమ్మ సంబరాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నిన్న అమావాస్యతోని మొదటి రోజు ఎంగిలిపూ బతుకమ్మ ప్రారంభమైంది. ఎంగిలిపూ బతుకమ్మకు ఒక ప్రాధాన్యత ఉంది. పూర్వం నుండి కూడా గ్రామాలలో కూడా ఈ బతుకమ్మ ఆటలు బాగా ఆడేవాళ్ళు. ఇప్పుడు మన ప్రాంతంలో కూడా బతుకమ్మలు బాగా ఆడుతున్నారు. ఏంటంటే మెట్టినింటి నుండి పుట్టినింటికి ఈ బతుకమ్మ అనగానే అత్తవారింటి కాడ నుంచి తల్లిగారింటికి ఆడబిడ్డల్ని తోలుకరావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గౌరీదేవిని కూడా సంవత్సరానికి ఒక రోజు 9 రోజులు గౌరీదేవిని తీసుకొచ్చి మరి గౌరీదేవికి పూజలు చేస్తూ అందరినీ చల్లంగా చూడాలని, అందరికీ గౌరీదేవి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతిరోజు కూడా గౌరమ్మను చేసి మరి గౌరమ్మకు పూజలు చేసి మరి 9వ రోజు మొదటి రోజు పప్పు బెల్లం, 2వ రోజు అటుకులు, ఈ రకంగా రోజొక తీరుగా 3వ రోజు ముద్దలు, 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్లు, 6వ రోజు అర్రం అని చెప్పేసి వెనకట మాట అనేవాళ్ళు. ఇప్పుడు కూడా 6వ రోజు కూడా బతుకమ్మలు చాలా చోట్ల పెట్టారు. 7వ రోజు ఎన్నబుద్దలు, 8వ రోజు ఆ రోజు కూడా ప్రసాదం పెట్టి 9వ రోజు 9 సద్దులు 9 రకాలుగా మన పెళ్ళి అయిన ఆడపడుచుకు ఏ విధంగానైతే గుడి బియ్యం పోసి అత్తగారింటికి సాగనంపుతామో ఈ గౌరీదేవికి కూడా 9 రకాల సద్దులు చేసి ప్రసాదాలు చేసి గుడి బియ్యం పోసి మరి అమ్మవారికి బతుకమ్మ మీద పెట్టి ఈ గౌరీ దగ్గర వెంప చెట్టు దగ్గర పూజలు చేసి మరి సాగనంపటం పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అదే పద్ధతిలో ఇక్కడ మన కోదాడ పట్టణంలో కూడా ఆ విధంగానే కొనసాగుతూ ఉంది. ఈయనొక్క పువ్వుతోని మెయిన్గా బతుకమ్మ అనగానే తంగేడు పువ్వు, గునుగు పువ్వు, రకరకాల తీరొక్క పూలతో బతుకమ్మలు చేసి మరి చేసేటువంటి సాంప్రదాయం, ముఖ్యంగా మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మన పూర్వీకుల నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని రాబోయే తరాలకు కూడా భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన ఇళ్ళలో కూడా తల్లిదండ్రులకు కూడా మరి మన పిల్లలకు, ఆడపిల్లలకు కూడా మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని నేర్పాలని చెప్పేసి ఈ సందర్భంగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలు వస్తున్నారు. సదుపాయాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? అన్ని సదుపాయాలు ఉన్నాయి. సదుపాయాలు మరి ఇక్కడ మున్సిపాలిటీ శాఖ వారు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా బాగానే ఉన్నాయి, ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి.